మానసిక స్వాతంత్రమే అసలైన స్వాతంత్రం చెప్పిన డాక్టర్ అంబేద్కర్ గారు. చరిత్ర మరిచిన వారు చరిత్రను సృష్టించలేరు. మతం మనిషి కోసమే గాని మతం కోసం మనిషి కాదు చెప్పిన డాక్టర్ అంబేద్కర్ గారు. మానసిక పరిపక్వతే మానవ ఉనికి అంతిమ లక్ష్యం కావాలి. అభిమానంతో జీవించడం నేర్చుకోండి. ఉన్నదంతా జీవించడమే ముఖ్యం కానీ ఎంతకాలం జీవించామన్నది కాదు. విద్య పురుషులకు ఎంత ముఖ్యమో స్త్రీలకు కూడా అంతే ముఖ్యం చెప్పిన డాక్టర్ అంబేద్కర్ గారు. అద్భుతమైన జీవనం సాగించాలంటే స్వశక్తి మీద ఆధారపడే సర్వమైన మార్గం